రంజిత్ కుమారు, రంజిత్ కుమారా! ఇంటి యజమాని మర్యాద లేకుండా ఏకవచనంతో సంబోధిస్తున్నావు. ఎవరు నువ్వు? అమీనా, నేనెవరినో నీకు చెప్పా. మీరు ఈ ఇల్లు జప్తు చేయడానికి వచ్చారు. మా ఇల్లు చెప్తా. ఎవరండి మీరు? నేను రచ్చబండ అచ్చయ్య చెట్టిని. మీ ఆయనకి 50,000 అప్పించిన మంచోడిని. అప్పు తీర్చలేకపోతే ఇల్లు జప్తు చేయడానికి వచ్చిన మొండోడిని. హఠాత్తుగా వచ్చి ఇల్లు చెప్తంటే ఎలాగండి? ఆయన ఊళ్ళో కూడా లేరు. 2 రోజుల్లో వస్తారు. రాగానే మిమ్మల్ని కలిసి. ఇక నన్ను ఆయన కలవాల్సిన పని లేదమ్మా. ఏంద్రా దిష్టి పెడతలా చూస్తారు సామాన్లు బయట? ఇక అనండ్రా, ఏ ఒక్క సామాను ముట్టుకున్నా చేతులు విరుగుతాయి. డ్రామా క్లైమాక్స్ చెప్తుంది, జాగ్రత్త. ఏంది బాబు సెలవిచ్చావా? మీ నాయన ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా జప్తు చేయడానికి వచ్చిన వాళ్ళు కాళ్ళు చేతులు దూరుకోరు. ఊసరానికి కాక పంపిస్తారా? గది గది క్లైమాక్స్. ఏంట్రా కూస్తున్నావు? నాకు తిక్కలేగిందంటే నీ చెప్పు. ఆవేశపట్టంలో ప్రయోజనం లేదు. గదిగట్ట గడ్డెట్ట మా కొడుకే ఇంత పౌరుషంగా పులిపిల్లగా ఎగిరేవాడు నా సొమ్ము నా ఒకరిని పడేయచ్చు కదా. ఏం చదువుతాను సామాన్లు బయట? ఆగండి, మీకు చేతులెత్తి దండం పెడతాను. ఒరే, ఏమిట్రా ఇదంతా? ఇప్పుడేం చేయాలి? ఆయన కూడా ఊళ్ళో లేరు. భగవంతుడా, ఉండు. హలో హలో, గోపాలం గారు ఊళ్ళో లేరమ్మా. అత్తయ్య, పద్మ, గోపాలన్నయ్య కూడా ఊళ్ళో లేడు. అయిపోయిందమ్మా, అయిపోయిందమ్మా పద్మ. మన పరువు, మన ప్రతిష్ట, బజారు. ఊరుకోమ్మా, ఊరుకో. మా స్నేహితుడికి ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో, రఘుపతి గారా? నమస్కారం సార్, నేను రవికుమార్ని. ఏం లేదు సార్, నాకు అర్జెంటుగా 50,000 రూపాయలు కావాలి. మా నాన్నగారు ఊళ్ళో లేరు. రాగానే మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఏమిటి వడ్డీయా? వడ్డీ ఎంతైనా పర్వాలేదు సార్. ఇంటికి రమ్మంటారా, షాప్కి రమ్మంటారా? ఓకే సార్, అలాగే. ఇదిగో రచ్చబండ చేసేట్టి. అరగంటలో నీ 50,000 నీ ముఖాన్ని కొడతాను. అంతవరకు ఇంటి గేట్ అవతల డ్రామా ఆడుకో. అరగంటలో కదా? సరే, అదే చూస్తాను. అమ్మా, ఈ ఇంటి పరువు ప్రతిష్ట నిలబెట్టేవాడు మీ బిడ్డను అర్థమైందిగా. నాన్నగారు కూడా నా ప్రయోజకత్వాన్ని గుర్తిస్తే అంతే చాలు. డబ్బు తీసుకొస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, పుట్టినరోజంటే ఏ ఒక్కరో పాడటం, మిగిలిన వాళ్ళంతా బిగుసుకుపోయి బొమ్మల్లా కూర్చోవటం పాత ఆచారం. ఇట్స్ నాట్ బి లైక్ దట్. వాట్ డు యు సే? కరెక్ట్, కరెక్ట్. ఓకే, ఓకే. ఈ రోజు అందరూ కూడా ఆనందంగా ఆడాలి. మిస్ దేవి, కమ్ ఆన్ ది మ్యూజిక్, క్విక్. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఏ చైనా యుద్ధం, వై ఆర్ యు డల్? ఇంకా ముసలి వాళ్ళకి ఒంటరిగా నుంచున్నావే, పో రంగంలో దూకు. అంకుల్, ఇది చాలా అన్యాయం. మరి మీరిద్దరు? వెల్ సెడ్, వెల్ సెడ్. పూర్ణ, కమ్ ఆన్. ఇవాళ బాబు పుట్టినరోజు, ఇంకా మనం చిన్నవాళ్ళమే. కమ్ ఆన్. బావా 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 బావా, దర్శనం పెట్టి ఆడిపోతుంది బావా. నాకు ఛాన్స్ బావా. ఇన్స్పెక్టర్ విజయ్, రవికుమార్ అరెస్ట్ చేయండి. ఏమిటి మీరు అనేది?
నీ చేతికి బేడీలు వేయమంటున్నాను. ఎందుకని? మేజర్ గోపాలం గారింట్లో నుంచి 2 లక్షల రూపాయలు అపహరించిన నేరానికి. ఆ నేరానికి రాముని ఆనాడే అరెస్ట్ చేశారుగా. అది నిన్ను నమ్మించటానికి. నన్ను అనుమానించినందుకు సారీ చెప్పుకున్నారుగా. మళ్ళీ డ్రామా ఏమిటి? కరెక్ట్, ఇది డ్రామాయే రవికుమార్. నువ్వే ఆ దొంగతనం చేశావని నేను ఆనాడే ఊహించాను. తెలివిగా ఒక్క నోట్ల కట్టతో ఆ నేరాన్ని రాముపై రుద్దావని కూడా నేను ఊహించాను. నీ పథకం ఫలించిందని, నిన్ను ఎవరూ అనుమానించటం లేదని, నువ్వు నిర్భయంగా తిరిగినప్పుడే నీ నేరాన్ని బయట పెట్టాలని నీ కళ్ళ ముందే రాముని నేను అరెస్ట్ చేశాను. నిజానికి నేను రాముని లాకప్ చేయనే లేదు. అడుగో రాము. ఏమిటండి ఇదంతా? నేరస్తుణ్ణి పట్టుకోవటానికి ఒక పోలీస్ ఆఫీసర్ ఆడిన డ్రామా. మిస్టర్ రవికుమార్, అదిగో అటు చూడు. అప్పిచ్చిన రచ్చబండ లచ్చయ్యలాగా వచ్చిన మనిషి ఇన్స్పెక్టర్ శేఖర్, కోర్టమీనలాగా వచ్చిన మనిషి ఇన్స్పెక్టర్ జగన్. వాళ్ళతో వచ్చిన వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళే. ఎంతో అద్భుతంగా నటించారు. నువ్వు నమ్మావు. నువ్వు కూడా తెలివితేటలుగా ఫోన్ వద్దకు వెళ్లి రిసీవర్ అందుకొని ఎవరో స్నేహితుడిని అప్పడిగినట్టుగా నటించి నువ్వు దొంగిలించిన మొత్తంలో నుంచి 50,000 రూపాయలు తీసుకొచ్చి మా వాళ్ళకి ఇచ్చావు. నువ్విచ్చే నోట్ల నంబర్లు, మేజర్ ఇంట్లో పోయిన నోట్ల నంబర్లు 2 టాలీ అయ్యాయి. ఇప్పుడే ఫోన్ వచ్చింది, అందుకే నేను అరెస్ట్ చేస్తున్నాను. వాడి పుట్టినరోజు పూట ఏమిటండి ఇదంతా? పూర్ణ, పుట్టినరోజు నా కొడుకు రవికుమార్ది, కానీ నేను అరెస్ట్ చేస్తున్నది నేరస్తుడు రవికుమార్. అర్థమైంది. నాన్నగా నవ్వుతూనే నా వెనక వెన్నుపోటు పొడిచావు, నా వెనక గొయ్యి తీశావు. ఇది ఒక్కటి మాత్రమే నాటకం కాదు. నీ ప్రేమ, నీ మనసు అన్ని నీ నాటకంలోనే భాగాలే. అన్ని అబద్ధాలే మిస్టర్ రంజిత్ కుమార్. మిస్టర్ రవికుమార్, ఇప్పుడు వెళుతున్నాను నేను, కానీ ఏదో ఒకనాడు వస్తాను. ఆ వచ్చేది ఎందుకో తెలుసా? వంచనతో నన్ను అరెస్ట్ చేయించిన నీ మీద పగ తీర్చుకోవడానికి. ఏ వృత్తి కోసం నువ్వు కన్న కొడుకుని మోసం చేశావు, అదే వృత్తిలో నువ్వు నవ్వుల పాలి నలుగురిలోనూ తల దించుకునేటట్లు చేస్తావు. రవికుమార్ తప్పు చేసేవాడు, పాపాలను మోసేవాడు, శిక్ష అనుభవించేవాడు మాత్రమే తల దించుకోవాలి. ఆ దౌర్భాగ్యం, ఆ దురదృష్టం ఈ రంజిత్ కుమార్కి ఏనాడు కలగదు. ఒకవేళ తప్పనిసరిగా ఎప్పుడైనా తల దించుకోవలసి వస్తే ప్రాణాలు వదులుతాడు ఈ రంజిత్ కుమార్. రిమెంబర్ ఇట్. టేక్ హిమ్ అవే.